సార్ గమనించండి, మొదటి ఆదాముకి కడపటి ఆదాముకి తేడా ఏంటి? బైబిల్లో ఇద్దరు ఆదాములు ఉన్నారండి. మొదటి ఆదాము ఎక్కడున్నాడు కనబడుతున్నాడు మనకి? పాత నిబంధనలో మొదటి అధ్యాయంలో కనబడతాడు. రెండో ఆదాము అయిన కడపటి ఆదాము, ఆయన యేసు ప్రభువారు అన్నాం. ఈయన మనకి సువార్తల్లో కనబడతాడు. ఒక ఆయన మొదటి ఆదాము సృష్టి, దేవుని చేత నిర్మింపబడిన వాడు. రెండో ఆదాము కడపటి ఆదాము అయిన యేసు ప్రభువారు సృష్టికర్త. మొదటి ఆదామైన ఆయన మట్టి నుంచి పుట్టినవాడు. రెండో ఆదామైన కడపటి ఆదామైన యేసు ప్రభువారు ఎక్కడి నుంచి పుట్టాడు? పరిశుద్ధాత్మ వలన రూపింపబడ్డాడు. ఇద్దరికి చాలా తేడా ఉంది. మొదటి ఆదాము కోల్పోయిన వాటిని కడపటి ఆదామైన యేసు ప్రభువారు అవి మనకిస్తా అన్నాడు. మొదటి ఆదాము పరిచయం చేసిన, భూమికి పరిచయం చేసిన వాటిని కడపటి ఆదామైన యేసు ప్రభువారు అనుభవించి వాటిని అక్కడితో రద్దు చేస్తున్నాడు ఆయన. ఒకటి పాయింట్ నెంబర్ 1, మొదటి ఆదాము నిత్య జీవితాన్ని పోగొట్టుకొని మరణాన్ని భూమికి పరిచయం చేశాడు. ఇప్పుడు కడపటి ఆదామైన యేసు ప్రభువారు ఆయన అనుభవించి, ఆయన మరణించి మనకేం పరిచయం చేశాడు? ఈయన కోల్పోయినది ఏదైతే ఉందో నిత్య జీవం అనేది ఈయన పరిచయం చేశాడు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఈయన లోకానికి దిగంబర్తను పరిచయం చేస్తే మొదటి ఆదాము మహిమా వస్త్రాలు పోగొట్టుకొని, కడపటి ఆదామైన యేసు ప్రభువారు ఏం చేశారు? ఆయన దిగంబరుడై ఆయనది అనుభవించి మనకేమిస్తానని చెప్పాడు? ఆయన మహిమా వస్త్రాలను ఇస్తానని చెప్పాడు. మనం ఇంకెలా ఉండాల్సిన అవసరం లేదు, దిగంబరులమే ఉండాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 3 ఏంటి? ఈయన లోకానికి శాపాన్ని పరిచయం చేస్తే ఈయన ఏం చేశాడు? కడపటి ఆదామైన యేసు ప్రభువారు శాపాన్ని ఆయన భరించి మనకి విమోచన ఇచ్చాడు. ముళ్ళ కిరీటం, ఈయన చేసిన పాపం వల్ల భూమి మీద గచ్చి పొదలో ముళ్ళ కంచులు ములిగితే ఈయన ఏం చేశాడు? కడపటి ఆదామైన యేసు ప్రభువారు ఆ ముళ్ళ కంచుని మీద ఆయన భరించి మనకేం చేశాడు? జీవ కిరీటం ఇస్తా అన్నాడు. ఈ మొదటి ఆదాము దేవునితో సహవాసం కోల్పోతే కడపటి ఆదామైన యేసు ప్రభువారు దేవునితో సహవాసంలో తీసుకొచ్చాడు ఆయన. ఇద్దరికి 2 తేడాలు ఉన్నాయి.